హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. అస్సలు చేదనేదే లేకుండా ఎంతో రుచికరంగా ఉండే కాకరకాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేసుకోండి. నూనె బాగా వేడయ్యాక ఈ విధంగా కాకరకాయ ముక్కలను రౌండ్ చక్రాల కింద కట్ చేసుకొని వేసుకోండి. కాకరకాయలను శుభ్రంగా కడుక్కున్నాక ఒక పొడి బడ్డతో అస్సలు నీళ్లు లేకుండా శుభ్రంగా తుడుచుకొని ఆరబెట్టుకోండి. ఆ తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కలను ఆయిల్లో వేసుకోండి. కాకరకాయ ముక్కలను బాగా కలుపుకుంటూ ఈ విధంగా బంగారు రంగులోకి మారేంత వరకు వేయించుకోండి. ఈ విధంగా కాకరకాయ ముక్కలు బంగారు రంగులోకి మారాక ఒక ప్లేట్లోకి వేసుకోండి. స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని పావు కప్పు వరకు నూనెను వేసుకోండి. నూనె బాగా వేడయ్యాక దాంట్లోకి పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చి శనగపప్పు మరియు మినప్పప్పు, కొద్దిగా మెంతులు వేసుకోండి. వేసుకున్న పోపు దినుసులు కొద్దిగా దూర బంగారు రంగులోకి మారేంత వరకు వేయించుకోండి. గుప్పెడంత వెల్లుల్లిపాయ రెబ్బలను పొట్టు వలుచుకుని వేసుకోండి. వెల్లుల్లిపాయ రెబ్బలు బంగారు రంగులోకి మారేంత వరకు వేయించుకుని సగం స్పూన్ వరకు పసుపును వేసుకోండి. కొద్దిగా చింతపండును నానబెట్టుకొని ఆ చింతపండు గుజ్జును వేసుకోండి. 2-3 స్పూన్ల వరకు బెల్లం తరుగును వేసుకోండి. చింతపండు గుజ్జు, బెల్లం కూడా బాగా పోపులోకి కలిసేలాగా కలుపుకోండి. చింతపండు పూర్తిగా ఉడికేంత వరకు, నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి. కొద్దిగా ఇంగువ పొడిని వేసుకోండి. ఇప్పుడు ఉప్పు, ఇంగువ పొడి బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు దాంట్లో కొద్దిగా కారాన్ని వేసుకోండి. 2-3 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా మనము ఫ్రై చేసి ఉంచుకున్న కాకరకాయ ముక్కలను వేసుకోండి. కాకరకాయ ముక్కలకు మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా బాగా పట్టేలాగా కలుపుకోండి. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ కాకరకాయ పచ్చడిని వేసుకుని తిని చూడండి. రుచి ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి ఈ కాకరకాయ నిల్వ పచ్చడి ఎంతో మేలు చేస్తుందండి. తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.